బ్రీతింగ్ మెకానిజం స్టెప్స్. వీటిలో 5 స్టెప్స్ ఉన్నాయండి. బ్రీతింగ్, డిఫ్యూజన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, సెల్యులార్ రెస్పిరేషన్. ఇవి 5 స్టెప్స్. వీటిలో ఫస్ట్ బ్రీతింగ్, దీన్నే పల్మనరీ వెంటిలేషన్ అని కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ లంగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. అట్మాస్ఫిరిక్ ఎయిర్ లంగ్స్ లోకి ఎంటర్ అవడం, లంగ్స్ లో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో CO2 అవి వీటి ద్వారా అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతుంది. ఈ రెండింటిని కావాలంటే బ్రీతింగ్ అంటే బోత్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ లో అట్మాస్ఫిరిక్ ఎయిర్ లోపల ఎంటర్ అవుతున్నాను, అట్మాస్ఫిరిక్ ఎక్స్పిరేషన్ లో లంగ్స్ లో ఉండే అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ బ్రీతింగ్. నెక్స్ట్ డిఫ్యూజన్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అంటే మనకి లంగ్స్ లో ఉండే గ్యాసెస్ ఎలా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ లో ఉండే గ్యాసెస్ ఏమవుతుందంటే లంగ్స్ లో వస్తాయి. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్, దీని ఏమంటామంటే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అంటే. బ్లడ్ లోకి గ్యాసెస్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత అదేమవుతుందంటే హార్ట్ లోకి, హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మళ్ళా సెల్స్ లోకి వచ్చేస్తుంది. దీన్ని ట్రాన్స్పోర్ట్ అంటారు, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అంటారు. దీనిలో ఇన్వాల్వ్ అయ్యేది బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్. తర్వాత బ్లడ్ నుంచి సెల్ లోకి వెళ్ళిపోతున్నాం, డిఫ్యూజన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. డిఫ్యూజన్ వేటి మధ్య జరుగుతుందంటే బ్లడ్ కి సెల్స్ కి మధ్యలో జరుగుతుంది డిఫ్యూజన్. అది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఒకసారి సెల్ లోకి ఎంటర్ అయిన తర్వాత, సెల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే సెల్ లో ఉండే అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వచ్చిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అని చెప్పుకున్నాం. గ్లూకోజ్ ఈ ఆక్సిజన్ తో కలిసేసి మనకి ఏమవుతుంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీంతో పాటుగా CO2 కూడా రిలీజ్ అవుతుంది. ఈ CO2 మళ్ళా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్ నుంచి లంగ్స్ నుంచి అట్మాస్ఫియర్ బయటకు వెళ్ళిపోతుంది కదా. ఈ విధంగా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి బ్రీతింగ్ మెకానిజం లో మనకి స్టెప్స్. ఇక్కడ సెల్స్ లో జరుగుతుంది కాబట్టి ఇది సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. నెక్స్ట్ మనకి బ్రీతింగ్ మెకానిజం. బ్రీతింగ్ లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? 2 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్న బ్రీతింగ్ లో. అవేంటంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎక్స్పిరేషన్ అంటే లంగ్స్ లో ఉండే ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది కదా. దీంట్లో ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అంటే ఎయిర్ లోపలికి రావడం, ఎయిర్ బయటికి వెళ్ళిపోవడం దేని మీద డిపెండ్ అవుతుందంటే గ్రేడియంట్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. గ్రేడియంట్ ప్రెషర్. ఈ గ్రేడియంట్ ప్రెషర్ ని క్రియేట్ చేసేది ఏదంటే మజిల్స్. ఏ మజిల్స్ అంటే డయాఫ్రమ్ మజిల్స్, డయాఫ్రమ్ అండ్ రిబ్ మజిల్. డయాఫ్రమ్ మజిల్స్ ని పెర్నిక్ మజిల్స్ అంటారు. పెర్నిక్ మజిల్. రిబ్స్ మజిల్ ని ఇంటర్కోస్టల్ మజిల్స్. ఇంటర్కోస్టల్ మజిల్స్. ఈ ఇంటర్కోస్టల్ మజిల్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే ప్రెషర్ గ్రేడియంట్ ని ఫామ్ చేస్తాయి. అంటే గ్యాసెస్ లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ప్రెషర్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రెషర్ గ్రేడియంట్ దేని మధ్య ఉంటుందంటే అట్మాస్ఫియర్ కి లంగ్స్ కి మధ్యలో ఉంటుంది. ప్రెషర్ గ్రేడియంట్ వేటి మధ్య ఉంటుంది అనేది ఒక పాయింట్ నన్ను. వేటి మధ్య అంటే అట్మాస్ఫియర్ కి లంగ్స్ కి మధ్యలో ప్రెషర్ గ్రేడియంట్ ఉంటుంది. ఈ ప్రెషర్ గ్రేడియంట్ ని ఫామ్ చేసే మజిల్స్ ఏంటంటే డయాఫ్రమ్ మజిల్స్. వీటిని పెర్నిక్ మజిల్ అంటారు. రిబ్ మజిల్, వీటిని ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటారు. ఇంటర్కోస్టల్ మజిల్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఇవేంటంటే రిబ్స్ మధ్యలో ఉంటుంది ఈ మజిల్స్ అనేది. మనకి డయాఫ్రమ్ అనేది, డయాఫ్రమ్ ఫామ్ అవటం అనేది, డయాఫ్రమ్ అనేది బోన్ కాకుండా డయాఫ్రమ్ అనేది ఒక మజిల్, మస్కులర్ సెప్టమ్.
డయాఫ్రమ్ ఫామ్ అవటం అనేది మ్యామల్స్ యొక్క మెయిన్ క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్. ఇదే డయాఫ్రమ్ మనకి రెప్టైల్స్ లో కూడా, క్రొకోడైల్స్ లో మాత్రమే కనిపిస్తుంది. అంటే క్రొకోడైల్స్ లో మ్యామల్స్ క్యారెక్టర్ ఏమేమి ఉందంటే డయాఫ్రమ్ ఉంటుంది, థీకోడాంటి డెంటిషన్ అనేది ఉంటుంది. డయాఫ్రమ్ అనేది మ్యామల్స్ యొక్క స్పెషల్ ఫీచర్. ఇన్స్పిరేషన్ జరగాలండి, ప్రెజర్ గ్రేడియంట్ అంటే మనకి ఏమవుతుందండి, మనకి లంగ్ వాల్యూమ్, ఇది థొరాసిక్ వాల్యూమ్, థొరాసిక్ వాల్యూమ్, ఇది లంగ్ వాల్యూమ్, లంగ్ వాల్యూమ్. వీటిలో ఫస్ట్ ఇన్స్పిరేషన్ అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇన్స్పిరేషన్ అప్పుడు పెర్నిక్ మజిల్స్, పెర్నిక్ మజిల్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, పెర్నిక్ మజిల్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమవుతుందంటే కాంట్రాక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కాంట్రాక్షన్, కాంట్రాక్షన్ అవుతుంది. జనరల్ గా నార్మల్ గా లంగ్ ఎలా ఉంటుందంటే డయాఫ్రమ్ ఎలా ఉంటుంది, డయాఫ్రమ్ డోమ్ షేప్ లో ఉంటుంది కదా, డోమ్ షేప్ లో ఉంటుంది. ఎప్పుడైతే డయాఫ్రమ్ మజిల్ కాంట్రాక్షన్ అయ్యి డయాఫ్రమ్ ఏమవుతుందంటే ఫ్లాట్ గా వచ్చేస్తుంది, డోమ్ షేప్ లో కాక ఫ్లాట్ గా వచ్చేస్తుంది కదా. అంటే డయాఫ్రమ్ మజిల్స్ అంటే పెర్నిక్ మజిల్స్ కాంట్రాక్షన్ అవటం వల్ల మనకి ఏమవుతుందంటే యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ లో మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. డయాఫ్రమ్ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ అయ్యో, కాంట్రాక్షన్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే యాంటీరియర్ పోస్టీరియర్ గా మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇంటర్కోస్టల్ మజిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్షన్ అవడం వల్ల డోర్సో వెంట్రల్ యాక్సిస్ లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే డోర్సల్ వెంట్రల్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తాడు. టోటల్ గా మనకి ఏమైందంటే థొరాసిక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది, థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. డయాఫ్రమ్ వల్ల ఏ యాక్సిస్ లో ఇంక్రీజ్ అయిందంటే డయాఫ్రమ్ మజిల్ కాంట్రాక్షన్ అవటం వల్ల యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ లో మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ వల్ల డోర్సో వెంట్రల్ యాక్సిస్ లో మనకి ఏమైందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. టోటల్ గా ఈ రెండు మజిల్స్ కాంట్రాక్షన్ అవడం వల్ల థొరాసిక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు అదే టైంలో మనకి లంగ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లంగ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే లంగ్ వాల్యూమ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లంగ్ వాల్యూమ్ థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఇది థొరాసిక్ వాల్యూమ్, లంగ్ వాల్యూమ్ థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకని లంగ్ వాల్యూమ్ థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది అంటే లంగ్స్ లో మజిల్ లేదు, మజిల్ లేకపోవటం వల్ల లంగ్స్ లో సెల్ఫ్ కాంట్రాక్షన్, సెల్ఫ్ రిలాక్సేషన్ అనేది లంగ్స్ కి లేదు. అందుకే ఇదేమవుతుందండి థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. థొరాసిక్ వాల్యూమ్ అనేది ఎయిర్ టైట్ ఛాంబర్ అంటారు, ఎయిర్ టైట్ ఛాంబర్ అంటారు. ఎలా ఫామ్ అవుతుందంటే ఎయిర్ టైట్ ఛాంబర్ అనేది డోర్సల్ రీజన్ వచ్చేసరికి వర్టిబ్రల్ కాలం, డోర్సల్ వర్టిబ్రల్ కాలం, వెంట్రల్ స్టెర్నమ్, యాంటీరియర్ ఇవి క్లావికిల్స్, యాంటీరియర్ క్లావికిల్, పోస్టీరియర్ డయాఫ్రమ్, లేటరల్ రిబ్స్. ఇవన్నీ కలిసి మనకి ఏం ఫామ్ చేస్తున్నాయంటే థొరాసిక్ క్యావిటీ ఫామ్ చేస్తున్నాయి. దాన్ని ఎయిర్ టైట్ ఛాంబర్ అంటారు. వీటిలో మనకి లంగ్స్ ఉంటుంది. అందుకే ఈ థొరాసిక్ వాల్యూమ్ ఎక్స్టెండ్ అయినప్పుడు మాత్రమే లంగ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే పల్మనరీ వాల్యూమ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ థొరాసిక్ వాల్యూమ్కి ఏమన్నా డ్యామేజ్ అయిందనుకోండి లంగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఉండిపోతుంది. అంటే సెసేషన్ ఆఫ్ బ్రీతింగ్ అంటాడు, బ్రీతింగ్ అయిపోతుంది. ఇప్పుడు లంగ్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందో
పల్మరీ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే లంగ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లంగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే మనకి లోపల స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది. స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటుంది లోపల. నెగిటివ్ ప్రెజర్ ఉంటుందని చెప్తున్నాను. లోపల ప్రెజర్ తక్కువ ఉంది. అట్మాస్ఫియర్ లో ప్రెజర్ ఎక్కువ ఉంది, అందువల్ల అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతుంది కదా. దీన్ని ఇన్స్పిరేషన్ అంటే. మనకి ఇన్స్పిరేషన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇన్స్పిరేషన్ లో ఫెర్నిక్ మజిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్షన్ అవుతుంది అని చెప్తుంది. కాంట్రాక్షన్ అవటం వల్ల థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవటం వల్ల పల్మరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. పల్మరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవటం వల్ల లోపల మనకి ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ లో ఎక్కువ అవటం వల్ల అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ లంగ్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. మనం పల్మరీ వాల్యూమ్ ని డైరెక్ట్ గా ఆల్టర్ చేయలేమని చెప్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనం పల్మరీ వాల్యూమ్ ని డైరెక్ట్ గా చేంజ్ చేయలేము. ఎందుకు చేంజ్ చేయలేము అంటే దానిలో మజిల్ లేదు. మజిల్ ఉంటే ఆల్టర్ దాని అంతగా అదే చేంజ్ అవుతూ ఉంటుంది. దేని మీద డిపెండ్ అవుతుందంటే థొరాసిక్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. అది ఇన్స్పిరేషన్ గురించి. ఎక్స్ప్రెషన్ ఒకసారి ఏం చెప్తా ఉంటే దీనికి ఆపోజిట్ నా ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఇక్కడ ఏమో చేస్తున్నాం అంటే డయాఫ్రమ్ మజిల్స్ అంటే పెర్నిక్ మజిల్స్ ఏమవుతుందంటే రిలాక్స్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమవుతుంటే రిలాక్స్ అవుతుంది. పెర్నిక్ మజిల్స్ రిలాక్సేషన్ అవడం వల్ల యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ లో థొరాసిక్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిలాక్స్ అవడం వల్ల డోర్సో వెంట్రల్ యాక్సిస్ లో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే టోటల్ గా థొరాసిక్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. థొరాసిక్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కదా. అంటే మనకి రిలాక్సేషన్ లో ఫెర్నిక్ మజిల్స్ రిలాక్సేషన్ అవటం వల్ల మనకి డయాఫ్రామ్ అనేది డోమ్ షేప్ లోకి వస్తుందని చెప్తుంది. డోమ్ షేప్ లోకి వస్తుంది. అంటే టోటల్ గా థొరాసిక్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది. థొరాసిక్ వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు పల్మరీ వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే లోపల స్పేస్ తక్కువ ఉందో ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఈ ప్రెజర్ అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి లోపల ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. అది ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు మనకి ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ ఆర్ ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ అప్పుడు యూజ్ అయ్యే మజిల్స్, స్పెషల్ మజిల్స్ ఉంటేనన్నారు ఏంటంటే అబ్డోమినల్ మజిల్స్. మనం ఫోర్స్ గా ఈ రోజు అబ్డోమిన్ మీద ఉండే మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్ల మనకేమో ఆ మజిల్స్ యూజ్ అవుతాయి అంట. అబ్డోమినల్ మజిల్స్ అనేవి అంటే ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, అబ్డోమినల్ మజిల్స్ రెండు కూడా ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ అప్పుడు యూజ్ అవుతాయి అని చెప్తారు. ఇక్కడ ఫోర్స్ గా ఏంటి బయటకు పంపిస్తున్నప్పుడు ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ప్లస్ అబ్డోమినల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి. అది బ్రీతింగ్ మెకానిజం. మనకి ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. మనకి పర్ మినిట్కి వచ్చేసరికి బ్రీతింగ్ హెల్తీ పర్సన్స్ అంటే 12 to 16 టైమ్స్ ఉంటుందని చెప్తున్నాను కదా. బ్రీతింగ్ మెకానిజం అనేది పర్ మినిట్కి వచ్చేసరికి హెల్తీ పర్సన్స్ లో 12 to 16 టైమ్స్ జరుగుతుందని చెప్తుంది. దీన్ని స్పైరోమీటర్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. స్పైరోమీటర్ బ్రీతింగ్ మూమెంట్స్ ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తున్నాను స్పైరోమీటర్. ఇదేం చేస్తుందంటే క్లినికల్ అసెస్మెంట్ ఆఫ్ పల్మరీ ఫంక్షన్స్. అంటే లంగ్స్ లో ఏమన్నా డిఫెక్ట్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ స్పైరోమీటర్ అనేది యూజ్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఏంటంటే లంగ్ వాల్యూమ్స్ అండ్ లంగ్ కెపాసిటీస్. లంగ్ వాల్యూమ్స్ లో మనకి ఏంటంటే 4 types ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అవేంటి అంటే టైడల్ వాల్యూమ్. ఫస్ట్ టైడల్ వాల్యూమ్ అన్న ఇది టైడల్ వాల్యూమ్ కింద తీసుకుంటాం. టైడల్ వాల్యూమ్ లో మనం ఏం చెప్తాం, ఇది ఇన్స్పిరేషన్, టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్, టైడల్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్, టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్, టైడల్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్. ఇవి ఎలా ఉంటాయి అంటే స్పైరోమీటర్ అబ్జర్వ్ చేస్తే టైడల్ షేప్ లో ఉంటున్నాయి కాబట్టి, అంటే టైడల్ అపియరెన్స్ లో ఉంటున్నాయి కాబట్టి వీటిని ఏమంటే టైడల్ వాల్యూమ్ అంటాం.
టైడల్ వాల్యూమ్ అనేది ఏంటంటే నార్మల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే మనం నార్మల్ గా బ్రీతింగ్ తీసుకోవడం అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇదేంటంటే నార్మల్ బ్రీతింగ్ అన్న. నార్మల్ బ్రీతింగ్ టైడల్ వాల్యూమ్ అంటే మనకు ఆ వాల్యూ ఎంత ఉంటుందంటే టైడల్ వాల్యూమ్, ఇది టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్, ఇది టైడల్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్, ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్. ఇది ఎంత ఉందంటే 500 ఉంటుంది, 500 ml. ఈ టైడల్ వాల్యూమ్ లో మనకి రెండు ఈక్వల్ అని చెప్తాం. అంటే టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్ లో 500 ml తీసుకుంటున్నాం, టైడల్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్ లో 500 ml బయటకు పంపించేస్తాం. అంటే రెండు ఈక్వల్ అని చెప్తున్నాం వీటిని. నెక్స్ట్ టైడల్ వాల్యూమ్ తర్వాత ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఇదేంటంటే టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్, టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్. అంటే మనకి టైడల్ వాల్యూమ్ అయిపోయిందా, టైడల్ వాల్యూమ్ తో పని లేదు ఇక్కడ. ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ అంటే మనం ఫోర్స్ గా ఎంతవరకు అయితే తీసుకోగలమో అంతవరకు. దీన్ని ఏమంటాం అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అంటే టైడల్ వాల్యూమ్ కన్నా అడిషనల్ గా ఎయిర్ ని లోపలికి తీసుకుంటున్నాం. అది కూడా ఎలా అంటే ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్. దీన్ని ఏమంటున్నాం అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఎంతవరకు మనం ఫోర్స్ఫుల్ గా తీసుకోగలమంటే 2500 to 3000 ml ఆఫ్ ఎయిర్. 3000 ml మనం ఎయిర్ లోపలికి తీసుకోగలం అని చెప్తాం. ఫోర్స్ఫుల్ గా తీసుకుంటాం కాబట్టి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అని చెప్తాం. ఇక టైడల్ వాల్యూమ్ తో పని లేదు అసలు కదా. అంటే మనకి ఈ రీజన్ నుంచి ఈ రీజన్ వరకు, ఇక్కడ నుంచి అనుకుంటాం. నెక్స్ట్ తీసుకున్న తర్వాత మనం ఇది టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేషన్, అదే టైడల్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్ బయటికి పంపించేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇదో దీని అర్థం ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటున్నాం. ఇక్కడ టైడల్ వాల్యూమ్ తో పని లేదు ఇక్కడ కూడా, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫోర్స్ఫుల్ గా ఎయిర్ ని బయటికి పంపించేస్తాం, ఇలా పంపించేస్తున్నాం కదా. దీన్ని ఏమంటామంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అని. లంగ్స్ లో నుంచి అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని మనం బయటికి పంపించేస్తున్నాం. అది కూడా ఎలాంటి ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించేస్తాం. అంటే దీని ఏమంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అని. ఇది ఎంత ఫోర్స్ఫుల్ గా మనం పంపించగలం అంటే 1000 to 1100 ml, 1000 to 1100 ml ఆఫ్ ఎయిర్ ని మనం ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించేస్తాం. దీన్ని ఏమంటున్నాం అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించిన తర్వాత లంగ్స్ లో ఇంకా కొంత ఎయిర్ లోపల అలాగే ఉండిపోతుంది. లంగ్స్ లో ఎప్పుడు ఫోర్స్ గా పంపించిన తర్వాత కూడా లంగ్స్ లో ఉండే ఎయిర్ ఏమంటామంటే రెసిడ్యువల్ ఎయిర్ అంట. అంటే రెసిడ్యువల్ వాల్యూమ్ అంటున్నాం. ఎక్కడి నుంచి మనకి ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించిన తర్వాత కూడా లంగ్స్ లో కొంత ఎయిర్ అలాగే ఉండిపోతున్నాం. ఫోర్స్ఫుల్ గా పంపించిన తర్వాత కూడా లంగ్స్ లో ఎయిర్ కొంత అలాగే ఉంటుంది. ఈ ఎయిర్ ఏమంటామంటే రెసిడ్యువల్ వాల్యూమ్ అంట. రెసిడ్యువల్ వాల్యూమ్. ఇంకా దీన్ని మనం బయటికి పంపించలేము, ఇంకా పూర్తిగా అలాగే ఉండిపోతున్నాం లోపల కదా. రెసిడ్యువల్ వాల్యూమ్ అంట. ఎంత ఉంటుందంటే లోపల 1100 to 1200 ml ఉంటుంది కదా. ఇవి వాల్యూమ్స్.
వాల్యూమ్స్ లో వచ్చేసరికి టైడల్ వాల్యూమ్ లో మనం ఏం చెప్తున్నాం నార్మల్ బ్రీతింగ్ అని చెప్తున్నాం. అంటే నార్మల్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ మనం జనరల్ గా చేసేది. టైడల్ వాల్యూమ్ 500 అని చెప్తున్నాం. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఎడిషనల్ వాల్యూమ్ ని మనం ఫోర్స్ఫుల్ గా తీసుకుంటే దాన్ని ఏమంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. అది తర్వాత ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఫోర్స్ఫుల్ గా మనం ఎడిషనల్ వాల్యూమ్ ని బయటికి పంపించేస్తే దీని ఏమంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఇంకా ఫోర్స్ఫుల్ గా పంపించిన తర్వాత కూడా లంగ్స్ లో కొంత ఎయిర్ అలాగే ఉండిపోతున్నాం, దాన్ని ఏమంటామంటే రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం. ఇది ఎంత ఉంటుందంటే 1100 to 1200 ml ఉంటుంది. ఇవి వాల్యూమ్స్. నెక్స్ట్ కెపాసిటీస్ అంటే ఏం చెప్తాం అంటే మిక్చర్ ఆఫ్ వాల్యూమ్స్ అంటాం. అంటే వాల్యూమ్స్ కొన్ని కలిసి కెపాసిటీస్ ని ఫామ్ చేస్తాయి. ఫస్ట్ ఇన్స్పిరేటరీ కెపాసిటీలో మనం ఏం చెప్తాం అంటే ఇక్కడ ఇది నార్మల్ ఇన్స్పిరేషన్, నార్మల్ ఎక్స్ప్రెషన్. ఏం చేస్తున్నాం టైడల్ వాల్యూమ్ తో పాటుగా మనం అడిషనల్ గా ఎంత ఎయిర్ ని లోపలగా తీసుకోగలమో దాన్ని ఏమంటామంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటున్నాం. అంటే దీనిలో టైడల్ వాల్యూమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇదంతా ఏంటంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ. అంటే మనకి టైడల్ వాల్యూమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ టైడల్ వాల్యూమ్ లేదు, ఇక్కడికి వచ్చేసరికి టైడల్ వాల్యూమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దాన్ని ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటారు. ఎప్పుడంటే నార్మల్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఇది నార్మల్ ఎక్స్ప్రెషన్ అంటే టైడల్ వాల్యూమ్ ఎక్స్ప్రెషన్ తర్వాత మనం ఎంతవరకు అయితే ఎయిర్ ని లోపలికి తీసుకోగలమో దాన్ని ఏమంటామంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటాం. అంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీలు ఏమేమి ఉన్నాయంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఐఆర్బి అంటే 500 ప్లస్ 1000 1100 అంటే మనకి ఎంత అవుతుందన్నా 1500 to 1600 అవుతుంది. ఇది ఇన్స్పిరేటరీ కెపాసిటీ అనేది. నెక్స్ట్ తర్వాత నార్మల్ ఇన్స్పిరేషన్, నార్మల్ ఎక్స్ప్రెషన్. నార్మల్ ఇన్స్పిరేషన్ తర్వాత ఎంతవరకు అయితే ఎయిర్ ని బయటికి పంపించగలమో దాన్ని ఏమంటున్నామండి ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటాం. ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటే మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుందండి ఇక్కడి నుంచి అంతవరకు ఎక్స్పిరేటరీ కెపాసిటీ. అంటే దీనిలో మనకి ఏమవుతుందంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ రెండు ఉంటుంది. అంటే నార్మల్ ఇన్స్పిరేషన్ తర్వాత మనం ఎంతైతే బయటికి పంపించగలమో దాన్ని ఏమంటామంటే ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటాం. అంటే దీనిలో ఏమేమి ఇంక్లూడ్ అవుతుందన్న ఎక్స్పిరేటరీ కెపాసిటీలో టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఈ రెండు ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పి దీనిలోకి వచ్చేసరికి టైడల్ వాల్యూమ్లోకి వచ్చేసరికి 500 ప్లస్ 25 to 3000 ml. ఇది ఇన్స్పిరేటరీ కెపాసిటీలో మనకి ఏంటంటే 3000 ml ఆర్ 3500 ml వస్తుందని చెప్పి ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఎక్స్పిరేటరీ కెపాసిటీలోకి వచ్చేసరికి టైడల్ వాల్యూమ్ ప్లస్ టిఆర్బి అంటే మనకి 500 ప్లస్ 1000 అంటే 1500 ఆర్ 1600 ml వస్తుందని చెప్తుంది. ఇది ఎక్స్పిరేటరీ కెపాసిటీ కదమ్మా. నెక్స్ట్ నార్మల్ ఇన్స్పిరేషన్, నార్మల్ ఎక్స్ప్రెషన్. ఇది టైడల్ వాల్యూమ్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే వైటల్ కెపాసిటీ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే
ఇది వైటల్ కెపాసిటీ అని చెప్తాం. వైటల్ కెపాసిటీ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే టోటల్ గా బ్రీతింగ్ తీసుకున్న తర్వాత అంటే ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత ఎంతైతే ఫోర్స్ఫుల్ గా బయటికి వదిలేయగలము అంటే తీసుకుంటున్నాం వదిలేస్తాం, దీన్ని ఏమంటాం అంటే వైటల్ కెపాసిటీ అంటున్నాం. అంటే ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ తర్వాత మనం ఎంతవరకు అయితే బయటికి పంపించగలము దాన్ని ఏమంటామంటే వైటల్ కెపాసిటీ అంటాం. లేదా ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఎంతవరకు అయితే లోపలికి తీసుకోగలము దీన్ని ఏమంటామంటే వైటల్ కెపాసిటీ అంటున్నాం. ఓకేనా, 2 డెఫినేషన్స్ వస్తున్నాయి వైటల్ కెపాసిటీలో. ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ తర్వాత ఫోర్స్ గా ఎంతవరకు అయితే బయటికి పంపించగలమో దాన్ని ఏమంటామంటే వైటల్ కెపాసిటీ అంటాం. లేదా ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించిన తర్వాత ఎంతవరకు అయితే అట్మాస్ఫియరిక్ ఎయిర్ ని లోపలికి తీసుకోగలము దాన్ని ఏమంటామంటే వైటల్ కెపాసిటీ అంటాం. వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీలో మనకి ఏమేమి ఉంటుంది? వైటల్ కెపాసిటీలో మనకి ఏమేమి ఉంటాయని చెప్తున్నాను. ఇంతవరకు ఉంటాను వైటల్ కెపాసిటీ అంటే మనకి ఐసీ వైటల్ కెపాసిటీ ఈక్వల్ ఐసీ ప్లస్ తర్వాత ఇది ఏదంటే ఈఆర్వి ఎంతవరకు మనకి ఏం చెప్తున్నాం అంటే వైటల్ కెపాసిటీ అని చెప్తున్నాం. అంటే ఐసీలో మనకి ఏమేమి ఉంటుంది కదా ఇన్స్పిరేటెడ్ రిజర్వ్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ ఓకేనా ప్లస్ ఈఆర్వి ఈ మూడింటిని కలిపామంటే వైటల్ కెపాసిటీ అంటే వైటల్ కెపాసిటీ అంటే ఓకేనా. వైటల్ కెపాసిటీ అంతా కనుక ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు వైటల్ కెపాసిటీ అడుగుతున్నప్పుడు వైటల్ కెపాసిటీలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అంటే ఐఆర్వి టైడల్ వాల్యూమ్ ఈఆర్వి లేదా ఐసీ ఈఆర్వి లేదా ఐసీ ఇది వచ్చేసరికి ఇది ఓకేనా ఈసీ ఎక్స్పిరేటరీ కెపాసిటీ ప్లస్ ఇది ఐఆర్వి ఇది మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్తాం. ఓకేనా ఇంతకు నుంచి ఇంతవరకు ఇది ఈ కొంచెం ఈ మొత్తం ఏమవుతుందంటే వైటల్ కెపాసిటీ అని చెప్తాం. తర్వాత ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ మనకి ఇక్కడ నుంచి ఎంతవరకు ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ వస్తుంది. ఇదంతా ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. ఎందుకు ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీని ఎప్పుడు అంటామంటే నార్మల్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఇది నార్మల్ ఎక్స్ప్రెషన్ తర్వాత టోటల్ లంగ్ లో ఉండే వాల్యూమ్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటున్నాం. అంటే మనం నార్మల్ బ్రీతింగ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం తర్వాత వదిలేస్తాం నార్మల్ ఎక్స్ప్రెషన్ తర్వాత మనకి లంగ్ లో ఉండే వాల్యూమ్ ఏమంటామంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటున్నాం. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీలో ఏమేమి అంటే ఈఆర్వి ప్లస్ ఆర్వి అంటే ఈఆర్వి ప్లస్ ఆర్వి ఈ మొత్తం దేనిలో ఉంటుంది ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీలో ఉంటాయి. ఇవి అంతా అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టోటల్ లంగ్ కెపాసిటీ ఇదంతా ఏంటంటే టోటల్ లంగ్ కెపాసిటీ ఇదంతా వస్తున్నాను. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇదంతా టోటల్ లంగ్ కెపాసిటీ అంటే మనకి ఏమొస్తుందంటే వైటల్ కెపాసిటీ ప్లస్ ఇదంతా వైటల్ కెపాసిటీ ప్లస్ ఆర్వి ఓకే ఇది వస్తుంది. వైటల్ కెపాసిటీని ఇంకోసారి మనం ఏం చెప్తామంటే ఇంకో విధంగా టోటల్ లంగ్ కెపాసిటీ మైనస్ ఆర్వి తీసేస్తే వచ్చేది వైటల్ కెపాసిటీ ఓకేనా. అది మనకి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీలో మనం ఏం చెప్తున్నామంటే ఎక్స్ప్రెషన్ తర్వాత అంటే కొంత ఎయిర్ని బయటికి పంపించిన తర్వాత ఎంత అయితే ఉందో అంత దాన్ని ఏమంటామంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటాం. ఈ టోటల్ లంగ్ కెపాసిటీని వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం. లేదా ఒక్కో దాన్ని తీసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఏది ఐఆర్వి
తర్వాత టైడల్ వాల్యూమ్ ఈఆర్బి ప్లస్ ఆర్బి మొత్తాన్ని కలిపి టోటల్ లంగ్ కెపాసిటీ అన్నమాట. అంటే మనకి టోటల్ లంగ్ కెపాసిటీ వచ్చేసరికి నార్మల్ బ్రీతింగ్ మనకి ఎంత చెప్పుకున్నాం అంటే 12 to 16 అని చెప్పుకుంటున్నాం. 12 to 16 మినిట్స్ ఓకేనా, 12 to 16 టైమ్స్ పర్ మినిట్స్ అంటే పర్ మినిట్ అని చెప్తాం. మనకి టైడల్ వాల్యూమ్ 500 ఇంటూ 12 500 ఇంటూ 16 అంటే 6000 8,000 6,000 to 8,000 ఉంటుందని చెప్తాం. అంటే మనకు వచ్చేసరికి లంగ్ లో ఉండే ఎయిర్ కెపాసిటీ అంటే మనకి 6 లీటర్స్ టు 8 లీటర్స్ వరకు ఎయిర్ అనేది ఉంటుందని చెప్తాం. అది టైడల్ వాల్యూమ్స్ కెపాసిటీస్ అంటే లంగ్ కెపాసిటీస్ లంగ్ వాల్యూమ్స్.